నేషనల్ హైవే 44 అండి. హైదరాబాద్ టు బెంగళూరు హైవే అన్నమాట. ఇక్కడ నుంచి ఒక 200 మీటర్స్ ఫ్రంట్ కి వెళ్తే సర్వీస్ రోడ్ అనేది వస్తుంది. ఈ సర్వీస్ రోడ్ నుంచి ఇక్కడికి వచ్చి మనం అయితే ఆగాము. ఇక్కడ నుంచి బ్యాక్ సైడ్ వెళ్తే 1/2 కిలోమీటర్లో షాద్ నగర్ రైల్వే స్టేషన్ అనేది ఉంటుంది. ఫ్రంట్ కి వెళ్తే 1.5 కిలోమీటర్లో బుచ్చిగూడ విలేజ్ అనేది ఉంటుంది. అక్కడే మన సైట్ కూడా ఉంటుందండి. షాద్ నగర్ రోడ్ సైడ్ ఉన్నామండి. కరెక్ట్ గా బుచ్చిగూడ విలేజ్ దగ్గర ఉన్నాం. ఇది 100 ఫీట్ మెయిన్ రోడ్ అన్నమాట. ఇక్కడ నుంచి ఒక 150 మీటర్స్ లోనే మన రాగా గ్రీన్స్ వెంచర్ అనేది ఉంది. మొత్తానికి అయితే మనం వెంచర్ దగ్గరికి వచ్చేసామండి. ఇది గ్రాండ్ వెల్కమ్ ఆర్చ్ అన్నమాట. కన్స్ట్రక్షన్ లో ఉంది. ఇంకా లోపల ఏమేం డెవలప్మెంట్స్ ఉన్నాయి అనేది మనం ఇప్పుడు వెళ్ళి చూద్దాం రండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అంజనా ప్రాపర్టీస్. నేను మీ గాయత్రి. ఈరోజు ఫ్యూచర్లో హైలీ డెవలప్మెంట్ ఏరియా అయిన షాద్ నగర్కి అయితే మనం ఇప్పుడు వచ్చేసాం. ఈ షాద్ నగర్లో మన వెంచర్ రాగా గ్రీన్స్ దగ్గర ఉన్నాం ప్రెజెంట్. ఈ వెంచర్లో ప్రాజెక్ట్ హైలైట్స్ ఏంటి అనేది ఇప్పుడు మీ అందరికి చూపిస్తాను. ఈ వెంచర్ మొత్తం 6.5 ఎకర్స్ అండి. ఈ వెంచర్ మొత్తానికి కూడా కాంపౌండ్ వాల్ అనేది వస్తుంది. మనం ఇప్పుడు ప్రెసెంట్ ఉన్నది ఎంట్రన్స్ రోడ్ అండి. 30 ఫీట్ ఉంటుంది. ఈ ఎంట్రన్స్ రోడ్ కూడా సీసీ రోడ్స్ వస్తాయి. చుట్టూరా అంటే ఇరువైపులా క్రబ్బింగ్ స్టోన్స్ కూడా వస్తాయి. వాటితో పాటు అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, అలాగే ప్రతి ప్లాట్ కి కూడా వాటర్ కనెక్షన్ అనేది ఉంటుంది. మనం అక్కడ చూసుకుంటే ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ కూడా అక్కడ వస్తుందండి. అలాగే వెంచర్ కి స్టార్టింగ్ లో కూడా మ్యూజికల్ థీమ్ పార్క్ అనేది ఉంటుంది. అలాగే చిల్డ్రన్ ప్లే ఏరియా కూడా ఉంటుంది. నాకు తెలిసి షాద్ నగర్ మున్సిపాలిటీ ఏరియాలో ఉన్న వెంచర్ ఇదంతా కూడా. సో ఇన్ని డెవలప్మెంట్స్ ఉన్న ఈ వెంచర్లో మనం ఇన్వెస్ట్మెంట్ అనేది పెడితే ఫ్యూచర్లో హైలీ రిటర్న్స్ వస్తాయండి కన్ఫర్మ్గా. నేను స్టార్టింగ్లో ఫ్యూచర్లో హైలీ డెవలప్మెంట్ ఏరియా అని ఎందుకు అన్నాను అనేది ఇప్పుడు చెప్తాను వినండి. మనకి శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి జస్ట్ 20 కిలోమీటర్స్లోనే షాద్ నగర్ మున్సిపాలిటీ లిమిట్స్ అనేవి స్టార్ట్ అయిపోతాయి. అది ఒక వన్ ఆఫ్ ద రీజన్. తర్వాత నేషనల్ హైవే 44కి ఇది చాలా దగ్గరండి. అండ్ ఇందులో స్పెషల్ ఏంటంటే ఈ నేషనల్ హైవే 44 జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు 3745 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తుంది. ఇది మొత్తం 4 లైన్స్. అయితే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ 14,400 కోట్ల బడ్జెట్తో ఈ 4 లైన్స్ హైవేని 6 లైన్స్గా ఎక్స్పాండ్ చేస్తుంది. తర్వాత MMTS అండి. ఈ MMTS యాక్చువల్గా రైల్వే ట్రాక్ అనేది సింగిలే ఉండేది, కానీ ఇప్పుడు డబల్ ట్రాక్ అయింది. ఆల్రెడీ మహబూబ్ నగర్కి డబల్ ట్రాక్ అనేది వచ్చేసింది. అండ్ షాద్ నగర్లో ఇందాక మనం ఆల్రెడీ చూస్తున్నాం కదా, షాద్ నగర్ నుంచి జస్ట్ 1/2 కిలోమీటర్లోనే మనకి రైల్వే స్టేషన్ కూడా ఉంటుంది. అనేది షాద్ నగర్ మీద నుంచే వస్తుందండి. ఇది మొత్తం 338 కిలోమీటర్స్. ఈ రీజనల్ రింగ్ రోడ్ అంటే ఇండియా బిగ్గెస్ట్ రీజనల్ రింగ్ రోడ్ అన్నమాట. ఇది షాద్ నగర్ మీద నుంచి రావడం వల్ల ఫ్యూచర్లో మనకి హైలీ రిటర్న్స్ అనేవి వస్తాయి. అంతేకాదండి, మనకి దీనికి దగ్గరలో మేకగూడలో మైక్రోసాఫ్ట్ వాళ్ళు 50 ఎకర్స్ తీసుకున్నారు. అలాగే షాద్ నగర్లో 40 ఎకర్స్, షాబాద్లో 50 ఎకర్స్. వీటన్నిటికీ 262 క్రోర్స్ కూడా ఇన్వెస్ట్మెంట్ ఆల్రెడీ పెట్టేశారు. ఇంకో 6 ఇయర్స్లో ఇంకో 16 క్రోర్స్ పెట్టి కూడా ఇంకా డెవలప్మెంట్ అనేది చేస్తారు. సో దానివల్ల ఎంప్లాయ్మెంట్ అనేది చాలా పెరుగుద్ది. సో ఆల్రెడీ ఇప్పుడు మనకి దీనికి దగ్గరలో ఉన్న కొత్తూరులో అదంతా కూడా డెవలప్మెంట్ ఏరియానే. సో అందులో ఉన్న ఎంప్లాయ్మెంట్స్ అందరూ కూడా ఈ షాద్ నగర్లోనే ఉంటున్నారు. అంతేకాదండి, చిన్న జిఆర్ స్వామి ఆశ్రమం కూడా ఇక్కడ నుంచి జస్ట్ 20 మినిట్స్లోనే ఉంది. అదే కాదు, వరల్డ్ బిగ్గెస్ట్ మెడిటేషన్ సెంటర్ అయిన కన్హా శాంతి వనం కూడా ఇక్కడ నుంచి జస్ట్ 20 మినిట్స్లో రీచ్ అయిపోవచ్చు. వాటితో పాటు నాక్టో ఫార్మా కానీ, MSN ల్యాబొరేటరీస్ కానీ, ఇవన్నీ వితిన్ 10 కిలోమీటర్స్ రేడియస్లోనే మనకి డెవలప్మెంట్ ఏరియా అంతా ఉందండి. ఇన్ని డెవలప్మెంట్స్ ఉన్న ఈ వెంచర్, అంటే ఇన్ని డెవలప్మెంట్స్ మధ్యలో ఉన్న ఈ వెంచర్ రాగా గ్రీన్స్లో మన ఇన్వెస్ట్మెంట్ అనేది పెట్టామంటే ఖచ్చితంగా ఫ్యూచర్లో హైలీ రిటర్న్స్ అనేవి వస్తాయండి.
ఈ షాద్నగర్ ఏరియా నుంచి మనకి జడ్చర్ల పోలిపల్లి సెజ్ జస్ట్ 20 మినిట్స్లోనే రీచ్ అవ్వచ్చండి. ఈ ఏరియా మొత్తం కూడా ఒక ఇండస్ట్రియల్ కారిడార్ కింద సీఎం రేవంత్ రెడ్డి గారు ఫోకస్ చేస్తున్నారు. సో ఇందులో ఇంత డెవలప్మెంట్ జరిగిన తర్వాత మనం 1 లక్షల్లో ఇన్వెస్ట్మెంట్ అనేది మనం పెట్టామంటే ఫ్యూచర్లో అది కోట్లలో రిటర్న్స్ అనేవి వస్తాయండి.